Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అన్నమాట, రైట్. వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నాం. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రోడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్ మరియు ఆస్తాజాంతిన్, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది? కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఇట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్డ్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఏం కారు? ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానం వెయిట్ చేసి అంటే 6:50 మనకు మీటింగ్ అటెండ్ అవుతున్నారు అంటే డియర్ లీడర్స్, ఎగ్జాక్ట్లీ 6:50 కాదండి. మీరు అంతకు ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు. మీటింగ్కి అటెండ్ అవ్వాలని అంతకు ముందు నుంచే మీరు ప్రిపేర్ అవుతున్నారు. సో ప్రిపేర్ అయ్యి మీటింగ్ అటెండ్ అవ్వడానికి మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అంతలోగానే ముగించుకొని ఈరోజు 6:50 కరెక్ట్గా సరిగా మీరు అటెండ్ అయ్యారు అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ దీనిపైన, ఈ బిజినెస్ పట్ల, ఈ ప్రొడక్ట్ పట్ల మీకున్న ప్రేమ అనేది తెలుస్తుంది. అండ్ భవిష్యత్తు పట్ల ఒక ఆశ, ఎందుకంటే సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయి తీరాలి అనే ఒక ఆశ అనేది కూడా 100% జీవితం పట్ల ఆశ అనేది కూడా మనకి కనిపిస్తుంది డియర్ ఫ్రెండ్స్. సో మీ అందరికీ కూడా మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. ఎస్ డియర్ లీడర్స్, ఇందాక మనకు హెచ్జి రావు గారు చెప్పినట్లుగా ఒక పని సమర్థవంతంగా పని చేయడం ఒక ఎత్తైతే, అదే పనిని సమర్థవంతంగా వేగవంతంగా చేయడం అనేది ఒక ఎత్తు. ఒక పనిని ఎవరైనా ఎలాగైనా చేయొచ్చు అనుకునేది చేస్తే, కానీ ఒక సరైన ట్రైనింగ్, సరైన ఒక ఇన్స్పిరేషన్ అనేది ఏదైతే ఉందో ఆ పనిని వేగవంతంగాను మరియు సమర్థవంతంగాను చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. సో అటువంటిదే మనకు ట్రైనింగ్, ఎవ్రీడే ట్రైనింగ్ అనవచ్చు. మనకు ప్రతిరోజు కూడా 6:50 ట్రైనింగ్ అండ్ ఇన్స్పిరేషన్ రెండు కూడా మనకి కలుగుతుంటాయి. సో ఈ రెండింటి ద్వారా మనం ఎంతో అద్భుతంగా ఇందులో రాణించడానికి అవకాశం అని ఉంది. సో డియర్ లీడర్స్, నేను ఏదైతే ఈ బిజినెస్ అవకాశం వచ్చానో, మరి ఈ బిజినెస్ అవకాశం, న్యూ యంగ్ అనే బిజినెస్ అవకాశం క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ ద్వారా నాకు అందించిన నా అప్లైన్, నా మెంటర్, మై బ్రదర్, మై బిలవ్డ్ బ్రదర్, సో ఆయనకి శ్రీ లయన్ ప్రసాద్ గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను మీ ముందు ఒక గోల్డ్ ర్యాంక్ అచీవర్గా ఉన్నాను అంటే దానికి కారణం ఎవరు అంటే, ప్రథమ కారణం వచ్చేసి మన లయన్ ప్రసాద్ గారే. సో ఆయన ఇచ్చిన అవకాశం, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్, ఆయన ఇచ్చిన సపోర్ట్ అండ్ ఆయన ఇచ్చిన ఒక నమ్మకం, వాటి వల్లే ఈరోజు నేను ఇక్కడ గోల్డ్ ర్యాంక్ అచీవర్గా నిలబడగలిగాను. సో డియర్ లీడర్స్, మరొకసారి లయన్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అండ్ ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు నేను ఎలా గోల్డ్ అయ్యాను, గోల్డ్ ర్యాంక్ అచీవ్ ఎలా చేశాను, అండ్ ఈ గోల్డ్ ర్యాంక్ అనేది కాదు, మనకి ఇంకా భవిష్యత్తులో రాబోయే ర్యాంక్స్ కూడా అచీవ్ చేయడానికి మనం అందరం కూడా ఏం చేయాలి అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం డియర్ లీడర్స్. సో ముందుగా చెప్పాలంటే మనకు ఈ బిజినెస్ కాన్సెప్ట్ గురించి, మనకు న్యూ యంగ్ బిజినెస్ గురించి డిస్కషన్ అనేది గత సంవత్సరం ఆగస్టు సెకండ్ హాఫ్లో స్టార్ట్ అనేది అయ్యింది.
డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. ఎస్, ఒకటి మంచి ప్రోడక్ట్ ఉంది, ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. మన న్యూ యంగ్ బిజినెస్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఎవరైతే మనం ఉన్నామో వారందరూ కూడా దీని గురించి మొదటగా ప్రాథమికంగా దీని గురించి డిస్కషన్ అనేది చేయడం స్టార్ట్ చేసాము. సో మన లయన్ ప్రసాద్ గారు, ద సీనియర్ మనకి ప్రోడక్ట్ స్పెషలిస్ట్ అండ్ ప్రొఫెసర్ శ్రీ బాబా గారు అండ్ కుదురు శ్రీనివాస్ గారు మరియు నేను. సో మేము నలుగురు కూడా మొదటగా డిస్కస్ చేసాం. ఆ తర్వాత మరికొంతమందిని కలుపుకున్నాం. సో ఇలాగా నలుగురు డిస్కషన్ చేసిన తర్వాత ప్రోడక్ట్ గురించి డిస్కషన్ చేసాం అండ్ దాని గురించి రీసెర్చ్ చేసాం. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, మన బాబా గారు ప్రోడక్ట్ గురించి చాలా అద్భుతంగా మనకు వచ్చేసి అనలైజేషన్, దాని గురించి రీసెర్చ్ అంతా ఎవ్రీథింగ్ చేశారు. అండ్ ప్లాన్ గురించి మన లయన్ ప్రసాద్ గారు, కుదురు శ్రీనివాస్ గారు, నేను మొత్తం అంతా కూడా చూసాం. తర్వాత ఏం చేసాం, సెకండ్ స్టెప్ ప్రోడక్ట్ ని యూజ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కషన్ అయిన తర్వాత ప్రోడక్ట్ ని యూజ్ చేసాం. యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఎప్పుడైతే మంచి ఆ రిజల్ట్స్ అనేది ఆశాజనకంగా కనిపించిన తర్వాత ఎస్, ఇది ఖచ్చితంగా మనకి ప్రోడక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అండ్ దాంతో పాటుగా ప్లాన్ అనేది రెండు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రెండు ఎప్పుడైతే అద్భుతంగా ఉన్నాయో వాటికి ఒక సిస్టమాటిక్ వేలో ఒక డెవలప్మెంట్ సిస్టమ్ ని మనము క్రియేట్ చేశాము అంటే 100% భారీ స్థాయిలో సక్సెస్ అనేది ఈ బిజినెస్ ప్లాన్ లో మనమే కాదు, మనతో పాటు వచ్చే ఎంతో కొన్ని వందల వేల మంది ఈ సక్సెస్ పొందవచ్చు అని చెప్పేసి మన శ్రీ లయన్ ప్రసాద్ గారు మనకు ఆ రోజు తెలియజేశారు. ఒక డెవలప్మెంట్ సిస్టమ్ అనేది కంపల్సరీగా ఉండి తీరాలి. ఎందుకంటే ప్రొడక్ట్ బాగుంది, ప్లాన్ బాగుంది, సిస్టమాటిక్ వేలో మనకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కూడా మనం డెవలప్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కొన్ని వందల వేల మంది ఇందులో ద్వారా సక్సెస్ అవుతారు. సో ఆ వేలో మనం దీన్ని తీసుకుని వెళ్ళవచ్చు, సక్సెస్ఫుల్ గా తీసుకువెళ్ళవచ్చు అని ఆయన తీసుకున్న నిర్ణయమే ఈ రోజు జరుగుతున్న ఈ జూమ్ మీటింగ్స్, ఎవ్రీడే జూమ్ మీటింగ్స్ అనేది డియర్ లీడర్స్. సో ఆ రకంగా ఆ రోజు మనకు డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని జర్నీ అనేది స్టార్ట్ చేసాం. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే ముందు కూడా కంపారిజన్ అనేది మనకు ఇతర కంపెనీలతోనూ కంపేర్ చేసాం. ప్రస్తుతం మన పరిస్థితులని కూడా దాన్ని అవలోకనం చేసుకున్నాం. అంటే ఏంటి పరిస్థితులు అంటే ప్రతి ఒక్కరికి, నాకు, మీకు, మనందరికీ కూడా ఎవరికి వారికి కొన్ని పరిస్థితులు అనేది ఉంటాయి. ఏం పరిస్థితులు ఉంటాయి? మొట్టమొదటిది అప్పులు. అంటే మనకు ప్రస్తుతం ఉన్న అప్పులు ఎన్ని ఉన్నాయి, వాటిని తీర్చడానికి మనకు ఎంతకాలం పడుతుంది. నంబర్ 2 అవసరాలు. మొదటిది అప్పులైతే రెండోది అవసరాలు. మరి అవసరాలు మనకి ఏమున్నాయి, మన అవసరాలకు తగ్గట్టుగా మనకు సంపాదన, ఆదాయం అనేది మనకి ఏ ఆపర్చునిటీ ద్వారా రాగలుగుతుంది అనేది ఒక అవగాహన. సో తర్వాత కోరికలు అనేది కూడా మనకి ప్రతి మనిషికి ఉంటాయి, మీకుంటాయి, నాకుంటాయి, మీ ఇంట్లో వాళ్ళకు ఉంటాయి, మా ఇంట్లో వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ గా మనకు వచ్చేసి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీరడానికి కూడా మనకి ఏదైనా కానీ మనకు ఆదాయ అవకాశం ఏముంది, ఏ అవకాశంలో, ఏ బిజినెస్ లో మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దిగితే, ఏ జాబ్ లో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దిగితే మన అప్పులు, అవసరాలు, కోరికలు ఈ మూడింటిని కూడా మనం తీర్చుకోగలుగుతాము అనే విషయం గురించి మనం కంపారిజన్ అనేది కూడా చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర బిజినెస్ అవకాశాలు ఏమున్నాయి, మనకు ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి. సో ఆ ఆల్టర్నేటివ్స్ ద్వారా మనకి అందులోకి వెళ్తే మనము ఈ 3 మనకు తీరుతాయా లేదా మనకి న్యూ యంగ్ ద్వారా తీరుతాయా అని చెప్పి కంపేర్ చేసుకుని ఎస్, న్యూ యంగ్ ద్వారానే మనం మిగతా అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించిన తర్వాత ఎస్, ఇంత వేగంగా మనకి ఇందులో ఫాస్టెస్ట్ ఇన్కమ్, ఫాస్టెస్ట్ సక్సెస్, ఫాస్టెస్ట్ రిజల్ట్ అనేది ఇక్కడ న్యూ యంగ్ లో మాత్రమే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది మనకు తీసుకున్నాం. ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు, మనకి లయబిలిటీ ఫ్రీ లైఫ్ వైపు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు అండ్ మన డ్రీమ్స్ ని మనము ఫుల్ఫిల్ చేసుకునే దానికి అద్భుతమైన అవకాశం ఏదైనా ఉంది అంటే అది న్యూ యంగ్ మాత్రమే అని చెప్పేసి ఆ రోజు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని సెప్టెంబర్ నుంచి మనకి చిన్న చిన్నగా వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేసాం డియర్ లీడర్స్. సో మొదటగా వర్క్ స్టార్ట్ చేయడం అంటే ఏంటి? యాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఇంట్రొడక్షన్ చేసుకున్నాం, డెసిషన్ అనేది తీసుకున్నాం. డెసిషన్ తీసుకున్న తర్వాత, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే యాక్షన్. బిఫోర్ యాక్షన్ ఏంటి? లెర్నింగ్. అంటే ఏం లెర్నింగ్ చేయాలి? మనకు ఈ ప్రోడక్ట్ గురించి చాలా సపోర్ట్ చేశారు మన బాబా సారు. ఈ రోజు నేను గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేశాను అంటే అందులో బాబా సార్ పాత్ర కూడా ఎంతో ఉంది. సో బాబా సార్ కూడా మనకు ఈ ప్రోడక్ట్ గురించి లెర్నింగ్ చేయడానికి, నేర్చుకోవడానికి, దాని గురించి తెలుసుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి సార్ ఎంతో ఆయన సొంతంగా రీసెర్చ్ చేసి దాని గురించి మనకు
చాలా విషయాలు తెలియజేశారు, చాలా ట్రైన్ చేశారు. సో ప్రోడక్ట్ గురించి మనకు వచ్చేసి నేర్చుకున్న తర్వాత రెండోది వచ్చేసి బిజినెస్ ప్లాన్లో అయితే కొంచెం మనకి మంచి అనుభవమే ఉంది. ఎస్, దాన్ని మనం కొట్టిన పిండి గట్టి పిండం అని చెప్పేసి అనవచ్చు. బిజినెస్ ప్లాన్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో అలాగా అందరం కలిసి బిజినెస్ ప్లాన్ని అండర్స్టాండ్ నేర్చుకున్న తర్వాత ఏం చేయాలా నెక్స్ట్ అంటే, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పబోయే ముందు మనము ఏమి చేయాలా, మేమేం చేశాము, నేనేం చేశాను అంటే ఇక్కడ ప్రాక్టీస్ నేర్చుకున్న విషయాన్ని పదే పదే ప్రాక్టీస్ చేశాం. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏ రకంగా ప్రాక్టీసు, ఇండివిజువల్గా మనకంటే పెన్ను పేపర్ తీసుకుని మనకి టోటల్ బిజినెస్ ప్లాన్, ప్రోడక్ట్ గురించి అండ్ ప్లాన్ గురించి పెన్ను పేపర్ తీసుకుని 1కి 10 సార్లు 20 సార్లు రాయడం అనేది స్టార్ట్ చేసాం. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గరికి మనకు వెళ్ళి చెప్పబోయే ముందు మనం అంటూ నేర్చుకోవాలా. అంటే చూసి రాయడం కాకుండా, చూడకుండా మనకు ప్రోడక్ట్ గురించి ఒక 10 అంశాలు అండ్ ప్లాన్లో 5 అంశాలే. సో ఈ 5 ఇన్కమ్స్ వచ్చేసి పెన్ను పేపర్ మీద రాయడం అనేది ప్రాక్టీస్ చేసాం. వన్స్ అగైన్ అన్నీ మళ్ళీ ఒక 10 సార్లు రాయడం, మరి 10 సార్లు రాసిన తర్వాత చూచిరాత లాగండి. చిన్నప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా చూచిరాత, కాంపోజిషన్ అనేది రాసి ఉంటాం, ఇంపోజిషన్. సో అలాగా మనకు వచ్చేసి చూచిరాత అనేది స్టార్ట్ చేసాం. చూచిరాత రాసి ఎస్ మనకి ఇంక ఇబ్బంది లేదు, మనం చెప్పవచ్చు అని. ఈ చూచిరాత రాసి అంటే ఎన్ని రోజులు? ఒక 2 నుంచి 3 రోజులు, మాక్సిమం 1 వీక్. 1 వీక్లోగా మనకి పేపర్ పైన రాయడం అండ్ బోర్డు పైన రాయడం అండ్ ఒక ఓన్గా మన జూమ్, ఎందుకంటే ప్రతి ఒక్కరి మొబైల్లో జూమ్ అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఆ జూమ్ అనేది ఓపెన్ చేసుకుని మనకు వచ్చేసి ఆ జూమ్లో నాకు నేనే ప్రెజెంటేషన్ చెప్పుకోవడం. అంటే ఎవరు ఉండరు, అందరూ జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరికి మనం లింక్ పంపించాం. కేవలం మనకు మనమే ప్రాక్టీస్ చేసుకోవడం, జూమ్ ఆన్ చేసుకుని మనకు మనమే ప్రాక్టీస్ చేసుకోవడం, మనకు మనమే వచ్చేసి ఆ ప్రెజెంటేషన్ చెప్పుకుంటూ ఒక్కొక్క స్లైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనకి సాగడం. సో ఈ రకంగా ప్రాక్టీస్ అనేది చేసాం డియర్ లీడర్స్. ప్రాక్టీస్ చేస్తూ ఏం చేసాం, యాక్షన్ అనేది స్టార్ట్ చేసాం. యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి వచ్చేసి ఒక్కొక్కరిని ఆల్రెడీ మనకి సెంట్రల్ జూమ్ అనేది ఎలాగూ మనకి లైన్ ప్రసాద్ గారు మనకు వచ్చేసి అందించారు. దాంతో పాటుగా ఒక్కొక్కరికి ఎవరైనా ఒకరే ఉన్నారు, ఆ జూమ్ టైంలో మనకు కుదరడం లేదు టైమింగ్. ఏ టైంలో కుదిరితే ఆ టైము 1-to-1 జూమ్ మీటింగ్స్ అనేది, దూరంగా ఉన్న వాళ్ళకి జూమ్ మీటింగ్స్ అనేది మనం కండక్ట్ చేసాం. జూమ్ మీటింగ్స్ ద్వారా వాళ్ళకి ప్లాన్ ప్రెజెంటేషన్ చేసాం. తర్వాత కొంతమందిని డైరెక్ట్గా కలిస్తే వాళ్ళు అక్కడ వచ్చేసి బోర్డు పైన, అంటే స్కూల్లో వచ్చేసి బోర్డ్స్ ఉంటాయి, అలాంటి బోర్డ్స్ పైన కూడా మనము ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది చేసాం. ఆ తర్వాత మనం డైరెక్ట్గా కలిసిన వాళ్ళతో పెన్ను పేపర్ తీసుకుని పేపర్ మీద ప్లాన్ ప్రెజెంటేషన్స్ అనేది చేసాం. ఆ తర్వాత ఆ పెన్ను పేపర్ తీసుకొని ప్లాన్ ప్రెజెంటేషన్ ఏదైతే చేసామో ఆ పేపర్ని పక్కన ఉంచుకొని ఫోన్ కాల్ ద్వారా మనకి ప్లాన్ ప్రెజెంటేషన్స్ చేసాం. ఫోన్ కాల్ ద్వారా ప్లాన్ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకి పెన్ను పేపర్లో రాసుకున్న ఒక కాగితం అనేది మన పక్కన ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఉండడం వల్ల మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి ఫోన్ ద్వారా కూడా ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది చేయవచ్చు డియర్ లీడర్స్. ఎందుకంటే ఆ పెన్ను పేపర్ లేకోకుండా మనం ప్లాన్ చెప్పామనుకోండి, పేపర్లో రాసుకున్నది మన పక్కన లేకోకుండా మనం ప్లాన్ చెప్పామనుకోండి, కొన్ని పాయింట్స్ మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే ఒక కాగితంలో మనం రాసి పెట్టుకుని ప్లాన్ స్టెప్ బై స్టెప్, అంటే ఏం చెప్పాలా, మొదట ఏం చెప్పాలా, ఇంట్రొడక్షన్ ఏంటి, కంపెనీ ఇంట్రొడక్షన్ ఏంటి, ప్రొడక్ట్ ఇంట్రొడక్షన్ ఏంటి, తర్వాత ఏంటి, ప్రోడక్ట్ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఏం చెప్పాలి, ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎంట్రీ ఏంటి, రిజిస్ట్రేషన్ ఎలాగా, ఎంట్రీ తర్వాత మనకి ఇన్కమ్స్ ఏమున్నాయి, 1 by 1 ఇన్కమ్స్, దాని గురించి ఏం చెప్పాలా, ఒక కాగితంలో రాసుకుని ఉంటే ఫోన్లో కూడా దూరంగా ఉన్న ఒక లీడర్కి ఫోన్లో కూడా ప్రెజెంటేషన్ చాలా చక్కగా చేయవచ్చు. అలా కాకుండా పేపర్ కాగితం లేదనుకోండి మన దగ్గర, లేకోకుండా మనం ప్రెజెంటేషన్ చేయడానికి ఫోన్ ద్వారా చెప్పడానికి వెళ్తే మనం వచ్చేసి ఏం చేస్తాము, మనం ఒక పాయింట్ చెప్పినప్పుడు వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు, మనం మళ్ళీ దానికి ఆన్సర్ చేస్తాం, మళ్ళీ వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు, మళ్ళీ మనం దానికి ఆన్సర్ చేస్తాం, మళ్ళీ ఇలాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్లోనే వెళ్ళిపోతుంది, కానీ ఒక ప్రాపర్ ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది అవ్వదు. సో అదే మనం వచ్చేసి అక్కడ ఎదురుగా ఉన్న లీడర్ని రెస్పెక్ట్ఫుల్గా, సార్ నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి, టోటల్ ఫుల్ ప్లాన్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఇదంతా అయిన తర్వాత మీరు క్వశ్చన్స్ అడగండి. ఒకసారి ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో, ఒక ఫ్లోలో నేను స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీ ఎదురుగా కాగితం ఉంది, ఆ కాగితాన్ని చూస్తూ మీరు చెప్తున్నారు కాబట్టి అలా క్రొనాలజికల్ ఆర్డర్లో క్రమబద్ధంగా సీరియల్ నెంబర్లో స్టెప్ బై స్టెప్ మీరంతా కూడా చెప్పిన తర్వాత వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా కూడా అది అర్థవంతమైన సంభాషణగా ముగుస్తుంది. అలా కాకుండా
మీరు స్టార్ట్ చేయంగానే ఆయన ఏదో ప్రశ్న అడిగారు, మీరు ఏదో చెప్పారు జవాబు, మళ్ళీ ఆయన ఇంకోటి అడిగాడు, మీరు చెప్పారు, అది వెనకది ముందుకి, ముందుది వెనక్కి, ఎలా ఎక్కడా కాకుండా కలగాపులగం అయిపోయి ఆ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది అర్థవంతంగా ముగియదు. కాబట్టి డియర్ లీడర్స్, కంపల్సరిగా మీ పాకెట్లో, మీ పర్స్లో కంపల్సరిగా ఒక పేపర్లో రాసుకున్న ప్రెజెంటేషన్ అనేది ఉండాలి. మీరు ఒక లీడర్కి ట్రై చేస్తారు ఫోన్లో, అప్పుడు ఆయన కనెక్ట్ అవ్వడు, లేదంటే లిఫ్ట్ చేయడు, మేబీ బిజీగా ఉండవచ్చు వాళ్ళు, లేదా వాళ్ళ ఫోన్ బిజీ వస్తూ ఉండవచ్చు, వాళ్ళకి మిస్ కాల్ నోటిఫికేషన్ వెళ్ళి ఉంటుంది, మీకు ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు బిజీ అయిపోయిన తర్వాత, వాళ్ళు ఫ్రీ అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు. ఆ కాల్ చేసినప్పుడు మీరు ప్రాపర్గా వాళ్ళకి ప్రెజెంటేషన్ చెప్పాలి అంటే కంపల్సరిగా మీ దగ్గర ఒక కాగితంలో రాసుకొని ఉండాలి, ఒక పేపర్లో రాసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు పూర్తి స్థాయిలో మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక సాటిస్ఫైడ్, అంటే మీరు ఆ ఫోన్ కాల్ ముగిసిన తర్వాత కూడా ఆ కాగితంని చూస్తూ స్టెప్ బై స్టెప్ క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పడం వల్ల ఆ ఫోన్ కాల్ ముగిసిన తర్వాత కూడా మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నేను ప్లాన్ ప్రెజెంటేషన్ చక్కగా చేశాను. అతను జాయిన్ అవ్వచ్చు, లేదు కాకపోవచ్చు. మన నెట్వర్క్ మార్కెటింగ్ ఫార్ములా ప్రకారంగా 10 మందికి చెప్తే 10 మంది జాయిన్ అవ్వరు. ట్రూ. కాబట్టి మనకు ఒకవేళ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు గాక, కానీ మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నేను ఒక పద్ధతి ప్రకారంగా క్రొనలాజికల్ ఆర్డర్లో చక్కగా నేను ప్లాన్ ప్రెజెంటేషన్ చేశాను. అతనికి దానిపైన మనకు పూర్తిగా అర్థమై నమ్మకం కుదిరితే మనతో పాటు ట్రావెల్ చేస్తాడు, లేదంటే ఇంకో కంపెనీనో ఏదన్నా చూసుకుంటాడు. నో ఇష్యూ. బట్ మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చక్కగా చెప్పామని. తర్వాత అతనికి కూడా ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో వింటాడు కాబట్టి బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత అతనికి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఆ లీడర్కి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. ఇలాగా నేను కూడా ఏం చేశానంటే ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా నేను క్రమబద్ధంగా చెప్పుకుంటూ వెళ్ళాను. సో డియర్ లీడర్స్, కాబట్టి మనకి ఏంటంటే ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే కంపల్సరిగా మనం ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది నేర్చుకోవాలి. ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ ప్యాటర్న్స్లో, అది డైరెక్ట్ 1-to-1 పేపర్ పైన కావచ్చు, ఫోన్ కాల్ పైన కావచ్చు, జూమ్లో కావచ్చు, మనం కంపల్సరిగా మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనము అంటే కంటిన్యూస్లీ బిజినెస్ ప్లాన్ అనేది కంటిన్యూస్లీ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంతమందికి చెప్పగలము? చూడండి, మనం ప్రతి ఒక్కరి ఫోన్లో ఈరోజు మనం చూసుకున్నట్లయితే మినిమం 200 నంబర్లు, 300 నంబర్లు, 500 నంబర్లు, కొన్ని వేల నంబర్లు కూడా ఈరోజు మొబైల్స్లో మనకు ఉన్నాయి. ప్రతి ఒక్కరి వాట్సాప్లో డిఫరెంట్ మనకు వచ్చేసి కంపెనీలకు సంబంధించిన, సొసైటీస్కి సంబంధించిన, గ్రూప్స్కి సంబంధించిన, యూనియన్స్కి సంబంధించిన మనకి ఏమున్నాయంటే గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ప్రతి ఒక్కరికి కనీసం 100 మంది, 200 మంది, 1000 మంది, 5000 మంది వరకు ఫ్రెండ్స్ అనేది, ఫేస్బుక్ ఫ్రెండ్స్ అనేది ఉన్నారు. సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్స్టాగ్రామ్ అనేది ఉంది. ఇట్లా రకరకాల మార్గాలు ఉన్నాయి. మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఎంత మందికి వీలైతే అంత మందికి మనము ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది చేసి తీరాలి. యాక్షన్ అంటే మనం ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అయ్యి తీరాలి. ఇందాక నేను చెప్పిన 3 విషయాలు, అప్పులు తీరాలి, అవసరాలు తీరాలి, మన కోరికలు తీరాలి, డ్రీమ్స్ తీరాలి. ఈ 3 తీరాలి అంటే డియర్ లీడర్స్ కంపల్సరిగా మనకు తెలిసిన వాళ్ళందరికీ అండ్ తర్వాత తెలియని వాళ్ళతో కూడా పరిచయాలు చేసుకుని ఫోన్ కాల్ చేసి, ఏవండి నేను పలానా మాట్లాడుతున్నాను, నా పేరు ఇది, నా ఊరు ఇది, నేను ఇది బిజినెస్ చేస్తున్నాను, నువ్వు ప్రొడక్ట్ చేస్తున్నాను, మీతో ఒక 10 నిమిషాల సమయం కావాలి, లేదా ఒక అరగంట సమయం కావాలి, మీతో ఒక బిజినెస్ ప్రోడక్ట్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను, మీరు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా, లేదా ఏ సమయంలో మనం మాట్లాడవచ్చు, మాట్లాడండి. ప్రయత్నిస్తే మనకు ఖచ్చితంగా సక్సెస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ప్రయత్నమే చేయకపోతే ఖచ్చితంగా ఫెయిల్యూరే. కాబట్టి మాట్లాడండి, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మనం చేయాల్సిన పని ఒకటే, షో ద ప్లాన్. ఎలాగూ సెంట్రల్ మీటింగ్ ద్వారా మనకి జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. మనకు సోమవారం, గురువారం, శనివారం అక్కడ మనం ఎలాగూ ఇన్వైట్ చేస్తున్నాం మన లీడర్స్ని, ఎవరినైతే మనకు ప్లాన్ ప్రజెంట్ చేయాలనుకున్న వాళ్ళని. అంతేకాకుండా సొంతంగా కూడా మనం నేర్చుకుని, ఎప్పుడైతే మనం సొంతంగా పనిచేయడం అనేది, ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా పనిచేయడం అనేది స్టార్ట్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద సక్సెస్ అనేది, జీవితంలో ఒక పెద్ద సక్సెస్ అనేది మనం సాధించడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. డియర్ లీడర్స్, మనము ఎంత అయినా కూడా, నేను కూడా అంతే సేమ్, నేను నాలెడ్జ్ తీసుకున్నాను, నా లీడర్ నుంచి నేను నాలెడ్జ్ తీసుకున్నాను, నా లీడర్ నుంచి నేను ఇంట్రొడ్యూస్ అయ్యాను, నా లీడర్ నుంచి నేను వచ్చేసి మనకు ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నాను.
నాకు ఏదైనా డౌట్స్ వస్తే క్వైరీస్ వస్తే నాకు ఏదైనా అర్థం కాకున్న విషయం ఉంటే ఆయన్ని ఫోన్ చేసి తెలుసుకున్నాను, డైరెక్ట్ గా కలిసి తెలుసుకున్నాను. తర్వాత ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా పని చేయడం అనేది స్టార్ట్ చేశాను. నాకు ఏదైనా మధ్యలో సమస్యలు వచ్చినా ఆయన సంప్రదించి నా డౌట్స్ నేను క్లారిఫై చేసుకున్నాను. ఎస్, ఆయన నన్ను ముందుండి నడిపించాడు. సో అదే విధంగా మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకోండి, ట్రైనింగ్ తీసుకోండి. వాళ్ళ దగ్గర వచ్చేసి మీరు ఏదైతే ఉందో మనకు వచ్చేసి ఏమైనా మధ్యలో డౌట్స్ వచ్చినా క్లారిఫై చేసుకోండి. కానీ ఇండిపెండెంట్ గా పని చేయండి, ఇండివిజువల్ గా పని చేయండి. అంతేగాని మీ సీనియర్ పైన, మీ అప్లైన్ పైన, మీ స్పాన్సర్ పైన కంటిన్యూస్ గా డిపెండ్ అయ్యి ఉంటే మీరు పెద్ద సక్సెస్ సాధించలేరు. పెద్ద సక్సెస్ కావచ్చు, చిన్న చిత్తగా సక్సెస్ రావచ్చు, ఒక్కోసారి గాలివాటంగా కూడా సక్సెస్ రావచ్చు. కానీ ఒక పెద్ద సక్సెస్ సాధించే తీరాలంటే మీరు ఇండిపెండెంట్ అవ్వడమే కాదు, మీ టీంలో కూడా ఒక ఇండిపెండెంట్ లీడర్స్ ని మనము ఒక గ్రూప్ ఆఫ్ ఇండిపెండెంట్ లీడర్స్ ని తయారు చేయాలి. మీరు ఎప్పుడైతే ఇండిపెండెంట్ లీడర్ అవుతారో అప్పుడే మీ టీంలో కూడా తయారవుతారు డియర్ లీడర్స్. కాబట్టి యాక్షన్, ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది మనం వెళ్ళాలి. లెర్నింగ్ ప్రాసెస్ అయిన తర్వాత మనం యాక్షన్ అనేది చేయాలి. మీరు చేసే యాక్షన్ ని బట్టి మీ టీం మెంబర్స్ కూడా దాన్ని ఫాలో అవుతారు. అప్పుడే మీరు ఒక పెద్ద సక్సెస్ అనేది సాధించగలుగుతారు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రోజు ఎంత ఆదాయం ఉన్నా డియర్ లీడర్స్, ఎంత ఆదాయం ఉన్నప్పటికీ సరిపడినంత ఆదాయం కానే కాదు. ఈ రోజు పెరుగుతున్న అవసరాలు, పెరుగుతున్న కోరికలు, వస్తువులు, తయారవుతున్న రకరకాల వస్తువులు, ఆర్థిక అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు మనకు మా ప్రాంతంలో, మా అనంతపురం జిల్లాలో మనం సెంట్లు లేదా స్క్వేర్ ఫీట్లు అని చెప్పేసి మనకి స్థలాల్ని కొలుస్తాం, ఇంటి స్థలాల్ని. 30/40 అంటే దాదాపు 1200 SFT, 2.25 సెంట్ అంటాం. 2.25 సెంట్ అంటే 3 సెంట్లు. 3 సెంట్లలో ఒక మంచి ఇల్లు కట్టుకుంటే చాలు అనే ఒక రేంజ్ నుంచి ఒకసారి 3 సెంట్లలో ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా అరే మనకి కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత అరే ఇంకొంచెం పెద్దగుంటే బాగుంటుంది, ఇలా కోరికలు, ఒక కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక ఇలా పెరుగుతూనే ఉంది. కానీ తగ్గడం అనే ప్రసక్తి లేదు. కాబట్టి డియర్ లీడర్స్, ప్రస్తుతం మీరు ఎంత ఆదాయం చేస్తున్నప్పటికీ అది సరిపడినంత కానే కాదు. ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలనే కోరిక కంటిన్యూస్ గా ఉండనే ఉంటుంది. ఆల్రెడీ డబ్బులున్న వాళ్ళకి, ఎస్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మాకేమి అప్పులు లేవు అనుకుంటున్న వాళ్ళకి. కానీ మాక్సిమం చూసుకున్నట్లయితే మోర్ దాన్ 50% అప్పుల్లో ఉన్నారు. మోర్ దాన్ 50% మనకు పబ్లిక్ వచ్చేసి అప్పుల్లో ఉన్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం కావచ్చు, లేదా ఏదైనా బిజినెస్ లో లాస్ రావడం కావచ్చు, లేదా పిల్లలకు చదువు కోసం కావచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లిళ్ళు కావచ్చు, కూతుర్లు చెల్లెళ్ళ పెళ్లిళ్ళు కావచ్చు. ఈ రకంగా ఎన్నో రకాలుగా, ఎన్నో అవసరాల కోసం ఎన్నో రకాల అప్పులు అనేది చేసిన వాళ్ళు కూడా మనకు మోర్ దాన్ 50% మన సొసైటీలో ఉన్నారు. కాబట్టి డియర్ లీడర్స్ గుర్తుపెట్టుకోండి, అప్పులు తీరాలి, మన అవసరాలు తీరాలి, కోరికలు తీరాలి. ఈ 3 తీరాలంటే కంపల్సరిగా ఇండిపెండెంట్ గా పని చేయాలి, ఇండివిజువల్ గా పని చేయాలి, ఒక పెద్ద సక్సెస్ అనేది సాధించాలి. ఇది కంపల్సరీ, చాలా 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 ఇంపార్టెంట్ అనేది అంశం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్, యాక్షన్ మీరు చేస్తున్నారు. షో ద ప్లాన్ మీరు యాక్షన్ చేస్తున్నారు. దాన్ని చూసి మీ టీం అనేది కూడా మనకి ఏం చేస్తారు? ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీ టీం అనేది ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకు మీ సపోర్ట్ అనేది అవసరం అవుతుంది. వాళ్లకు మీ సపోర్ట్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. మరి సపోర్ట్ అవసరమైనప్పుడు ఏం చేయాలా? మనకి టీం నుంచి కాల్స్ వస్తుంటాయి, ఫోన్ కాల్స్ వస్తుంటాయి. వాళ్ళు ఏదన్నా ఒక పేషెంట్ దగ్గర ఉంటారు, లేదా ఒక వ్యక్తి దగ్గర ఉంటారు, ఒక లీడర్ దగ్గర ఉంటారు, అక్కడి నుంచి మీకు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు కంపల్సరీగా మీరు ఆ కాల్స్ ని రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఆ సమస్య ఏదైతే ఉందో వాళ్ళకు వచ్చేసి మీరు ఆ సమస్యకి తీర్చుకోవడానికి వాళ్ళకి ఏదైతే మనకు క్వైరీ ఏదైనా ఉన్నా, డౌట్ ఏదైనా ఉన్నా మీరు క్లారిఫై చేయాలి. ఎనీ టైం వాళ్ళకి ఏదొచ్చినా సమస్య వచ్చినా కూడా మీరు వాళ్ళని తీర్చగలగాలి. సో ఈ రకంగా టీంని సపోర్ట్ అనేది కంపల్సరీ, టీంని సపోర్ట్ చేయాలి. టీంని సపోర్ట్ చేసినప్పుడు మనకేమవుతుంది? కంపల్సరీగా అది మనకేమవుతుంది? మీ బిజినెస్ అనేది భారీ స్థాయిలో పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ తర్వాత మీ టీం లీడర్స్ కి, మీ టీం మెంబర్స్ కి ఏం చేయాలి? ప్రొడక్ట్ గురించి నేర్పించాలి. ఆ తర్వాత ప్లాన్ గురించి నేర్పించాలి. ఆ తర్వాత మనకు వచ్చేసి వెబ్సైట్ గురించి నేర్పించాలి.
ప్రోడక్ట్ గురించి మనకి నేర్పించడానికి చాలా అద్భుతమైన మనకి ట్రైనర్స్, మోటివేటర్స్, ఇక్కడ ప్రొఫెసర్స్ అనేది మనకు ఆల్రెడీ ఉన్నారు. జూమ్ మీటింగ్స్ లో మనకు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ ఎలాగూ ఉంది జూమ్ మీటింగ్స్ లో. వాళ్ళతో పాటు మీరు కూడా వాళ్ళకు వచ్చిన డౌట్స్ క్లారిఫై చేయాలి. ఎందుకంటే ఒక అద్భుతమైన మన బాబా సార్ కావచ్చు, శ్యామ్ గారు కావచ్చు, అండ్ డాక్టర్ రజనీకాంత్ గారు కావచ్చు. సో ఇలాగా మనకు వచ్చేసి ప్రోడక్ట్ గురించి మంచి అవగాహన మనకు కలిగిస్తున్నారు. ఆ తర్వాత మనకు వచ్చేసి ప్లాన్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి చూసుకుంటే మనకు కుదురు శ్రీనివాస్ గారు అద్భుతంగా మనకు వచ్చేసి ప్లాన్ గురించి డీటెయిల్డ్ గా మనకి చెప్తున్నారు. తర్వాత అద్భుతమైన ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు. తర్వాత మన మీరావళి గారు అద్భుతమైన ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు. త్వరలో ఇంకా కొత్త వాళ్ళు రాబోతున్నారు, అద్భుతమైన లీడర్స్ రాబోతున్నారు. కాబట్టి మీ టీంలో వాటిని అటెండ్ చేయించాలి, లీడర్స్ చేత అటెండ్ చేయించి వాళ్ళకి నేర్పించాలి. మధ్యలో ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే మీరు క్లారిఫై చేయాలి. మూడో విషయం వెబ్సైట్ గురించి అద్భుతంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక అద్భుతమైన లీడరు, సిల్వర్ అచీవరు మన ఎస్ఎస్ఆర్ గారు ప్రతి బుధవారం ఎవ్వరూ మిస్ కాకూడని మనకి సెషన్ అంటే టెక్నికల్ సెషన్. కంపల్సరీ ప్రతిరోజు మనం వెబ్సైట్ పైన పనిచేస్తాం కాబట్టి ఆ వెబ్సైట్ గురించి ఎస్ఎస్ఆర్ గారు చాలా అద్భుతంగా మనకు ట్రైనింగ్ ఇస్తారు. వాటిని అటెండ్ చేయించాలి. అటెండ్ చేయించడమే కాదు, మీరు వాళ్ళకి ఏదైనా ఇంకా ఇతరత్ర ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు, లైవ్ గా ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు, ఫోన్ కాల్లో కనెక్ట్ అయ్యి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వాళ్ళకి ఆ డౌట్స్ అనేది తీర్చాలి. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు కొంతమంది లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్ ఏం చేస్తారంటే మనకు వచ్చేసి నాకు కూడా ఉన్నారు లీడర్స్. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, సార్ నేను కొంచెం బిజీగా ఉన్నాను, డీటెయిల్స్ పంపిస్తున్నాను, నా స్పాన్సర్ ఐడి పెడుతున్నాను, మీరు రిజిస్టర్ చేయండి సార్, రిజిస్టర్ చేసేసి నాకు ఐడి పాస్వర్డ్ పంపించండి. నేను బిజీగా ఉన్నాను, డీటెయిల్స్ పంపిస్తాను, కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు, డీటెయిల్స్ పంపిస్తున్నాను, స్పాన్సర్ ఐడి కూడా నాకు పంపిస్తున్నాను, ఆ లెఫ్ట్ సైడ్ ఎవరిని రైట్ సైడ్ వెళ్ళాలి అది కూడా చూస్తాను. లేదంటే ఓ పని చేయండి, నా పాస్వర్డ్ పంపిస్తాను, మీరే చూడండి, నాకు ఎటువైపు తక్కువ ఉందో చూసేసి మీరే అటువైపు స్పాన్సర్ చేయండి, రిజిస్టర్ చేసి ఆ పాస్వర్డ్ను ఐడి నెంబర్ పాస్వర్డ్ నాకు పంపించండి సార్, నేను బిజీ ఉన్నాను. ఏం చేయాలి లీడర్స్ ఇక్కడ? ఇలా కాల్ వస్తుందా రాదా? ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇక్కడ ఉన్న లీడర్స్ ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడున్న ప్రతి లీడరు, ప్రతి అచీవర్కి కూడా ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. మరి నేనేం చేస్తాను, 1 ఐడి అంటే ఆయన స్వంత ఐడి, లెఫ్ట్ ఐడి, రైట్ ఐడి, ఈ 3 సెటప్ అనేది అయ్యే వరకు నేను హెల్ప్ చేస్తాను. అవసరమైతే నేను రిజిస్టర్ చేస్తాను, అంతే. ఆ తర్వాత 4వ ఐడి అనేది నేను రిజిస్టర్ చేయను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రిజిస్టర్ చేయను. టెక్నికల్ సెషన్లో ఎస్ఎస్ఆర్ గారి టెక్నికల్ సెషన్ బుధవారం రోజున అటెండ్ అయ్యి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది వాళ్ళు సొంతంగా తెలుసుకోవాల్సిందే. లేదా నేనే ఫోన్ కాల్లో వాళ్ళకు ఉండి, ఎందుకంటే ఒక కొత్త వ్యక్తిని, మన కొత్త కస్టమర్ని, కొత్త లీడర్ని రిజిస్టర్ చేయడము 2 నిమిషాల పని, 1 to 2 minutes. ఇక్కడున్న ప్రతి లీడర్కి నాకైనా కూడా 1 నిమిషం లేదా 2 నిమిషాల్లో అయిపోతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. టక 4 డీటెయిల్స్ కొట్టాలి అంతే, టక కొట్టేస్తాం అంతే, 1 minute or 2 minutes. మరైతే నేను చేస్తానా? నేను చేయను, నేర్పిస్తాను. నేను నేర్పించడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను తప్ప నేను చెయ్యను. నాకు చాలా మంది లీడర్స్ ఇలా ఫోన్ చేసుంటారు. ఈ మాటలు నిజం, వాళ్ళకి నేను చెప్పాను. ఇప్పుడు నేను ఏదైతే మనకి చెప్తున్నానో ఈ మాటలు వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఈ చెప్తున్న విషయాన్ని వాళ్ళు కూడా వింటున్న వాళ్ళైతే, ఈ మీటింగ్లో వాళ్ళు ఉన్నట్లయితే కంపల్సరీగా ఎస్, మన ఖాదర్ గారు ఇలాగే అన్నారు, ఇలాగే చేశారు, నేను రిజిస్టర్ చేయను సార్, నేను నేర్పిస్తాను ఫోన్లో ఉండి, కావాలంటే గంట సేపు అయినా సరే, అరగంట కాదు, 2 నిమిషాల్లో అయిపోయే పని 1 గంట సేపు టైం అయినా సరే నేను నేర్పించడానికే ప్రాధాన్యత ఇస్తాను తప్ప, అరే 2 నిమిషాల్లో అయిపోతుంది కదా అని చెప్పేసి నేను రిజిస్టర్ చేయను. డియర్ లీడర్స్, సేమ్ థింగ్ మీరు కూడా మీ టీంలో ఎవరైతే ఈ రకంగా అంటారో వాళ్ళకి దగ్గరుండి నేర్పించడానికి ప్రయత్నించండి. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, యాక్టివేషన్ ఎలా చేయాలి, కన్వర్షన్ ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మీరు దగ్గరుండి నేర్పించండి కానీ మీరు చేసి పెట్టకండి. మీరు చేసి పెడితే మీరు లీడర్ కారు, మీరు క్లర్క్ అవుతారు. క్లరికల్ వర్క్, అది క్లరికల్ వర్క్ చేసినట్లు, వేరే వాళ్ళకి క్లర్క్ పని మీరు చేసి ఇచ్చినట్లు, అంతేగాని మీరు లీడర్ కారు. డియర్ లీడర్స్, కాబట్టి గుర్తు పెట్టుకోండి, మీరు కంపల్సరిగా వాళ్ళకి నేర్పించడానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరికైనా ఇది
మనకు ఇబ్బంది కల్పించిన ఈ మాటలు, కానీ ఇది వాస్తవం డియర్ లీడర్స్. మీరు పెద్ద సక్సెస్ సాధించాలి అంటే, మీ టీంకి మీరు ఇన్స్పిరేషన్ గా ఉండాలి అంటే కంపల్సరిగా ప్రతి లీడర్ కూడా సొంతంగా నేర్చుకోవడమే కాకుండా మీరు వారికి నేర్పించాలి, టీంకి నేర్పించాలి తప్ప మీరు పని చేసి పెట్టకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ డియర్ లీడర్స్. ఇప్పుడు చెప్తున్న అంశం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. సో సపోర్టింగ్ ది టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు ఏం చేసుకున్నాం? ఇంట్రొడక్షన్, డెసిషన్ మేకింగ్, లెర్నింగ్ తర్వాత యాక్షన్ తర్వాత సపోర్టింగ్ ది టీమ్. సో చాలా ఇంపార్టెంట్ టీచింగ్ అనేది. ఎందుకంటే మీరు నేర్పించారనుకోండి బలవంతంగా అయినా సరే, ఏం చేస్తారు? మీ టీం మెంబర్స్ కూడా అదే పని చేస్తారు. వాళ్ళ డౌన్లో వాళ్ళ టీంకి కూడా వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళ పని చేసి పెట్టరు, వాళ్ళు నేర్పిస్తారు. అదే విధంగా మనకి డూప్లికేషన్, దీని మార్కెటింగ్ పేరే కాపీ క్యాట్ మార్కెటింగ్ అంటాం. మన డైరెక్ట్ సెల్లింగ్ ని, మన నెట్వర్క్ మార్కెటింగ్ ని ఏమంటాము? కాపీ క్యాట్ మార్కెటింగ్. సో కాపీ క్యాట్ మార్కెటింగ్ అంటే నేర్చుకోండి, మీ అప్లయన్స్ నుంచి, మీ సీనియర్స్ నుంచి మీరు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీ కింద టీంకి మీరు నేర్పించండి. అప్పుడే మనకి ఇది డూప్లికేషన్ అనేది సక్రమైన పద్ధతిలో, ప్రాపర్ వేలో జరుగుతుంది డియర్ లీడర్స్. సో మనకి తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే టీచింగ్ ది సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, అదే విషయమే మాట్లాడుకుంటున్నాం. అంటే మన టీంకి అందరికీ కూడా ఏం చేయాలి? మనము యాజ్ ఎ టీచర్గా మనం దాన్ని తీసుకోవాలా. కొన్ని అంశాలు అనేది మనం యాజ్ ఎ టీచర్గా కూడా మనం చెప్పవలసి వస్తుంది డియర్ లీడర్స్. ఇందాక చెప్పాం, మన ప్రోడక్ట్ గురించి మనం చెప్పాలా, ప్రోడక్ట్ గురించి మనం కంపల్సరిగా వాళ్ళకి నేర్పించమని చెప్పాలా, ప్లాన్ గురించి అండ్ వెబ్సైట్ గురించి, వీటన్నిటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. కాబట్టి డియర్ లీడర్స్, ఇదే నేను చేసిన పని. ఈ రోజు నేను సక్సెస్ అయ్యాను, నేను ఒక గోల్డ్ ర్యాంక్ అచీవర్గా ఉన్నాను అంటే దీనికి నేను ఫాలో అయిన విధానాన్ని మీకు చెప్తున్నాను. నేను ఏం ఫాలో అయ్యాననే విధానాన్ని నేను చెప్తున్నాను. సో ఈ రకంగా ఫాలో అవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైతే మనము ఇందులో సక్సెస్ అయి తీరాలంటే ఈ సిస్టమ్ని ఫాలో కాక తప్పదు. ఈ సిస్టమ్ని ఫాలో మీరు మనకు వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇందాక మాట్లాడుకున్నాం 3 పాయింట్స్ అనేది, అప్పులు తీరాలి, అవసరాలు తీరాలి అండ్ కోరికలు తీరాలి అంటే, మరి మీరు కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మనకు వచ్చేసి సక్సెస్ అవ్వాలి. గోల్డ్ ర్యాంక్ కాదు, నేను ఈరోజు గోల్డ్ ర్యాంక్ గా ఉన్నాను, గోల్డ్ ర్యాంక్ సాధించాను కరెక్టే, కానీ గోల్డ్ ర్యాంక్ కాదు, మీరు డైమండ్ అవ్వాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక డైమండ్ అవ్వాలి. మరి ఒక డైమండ్ అవ్వాలి అంటే కంపల్సరిగా డైమండ్ అయ్యారు అంటే మీ అప్పులు తీరిపోతాయి, మీ కోరికలు తీరుతాయి, మీ డ్రీమ్స్ కూడా మీరు తీర్చుకోవచ్చు. అందులో అయితే డౌటే లేదు డియర్ లీడర్స్, అందులో అయితే డౌటే లేదు. ఎందుకంటే మన సిస్టంలో ఇన్కమ్ ప్లాన్ అనేది ఆ రకంగా సెట్ చేయడం అనేది జరిగింది, ఆ రకంగా అద్భుతంగా సెట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం ర్యాంకింగ్ వైజ్ చూసుకుంటే ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ఒకసారి అందరికీ ఐడియా ఉంటుంది ఆల్మోస్ట్ చాలా మంది లీడర్స్ కి, అసలు ఏమి ఇన్కమ్ వస్తుంది, ఎలా జనరేట్ అవుతుంది అనేది ఒకసారి చూసుకోండి. 3 స్టార్ నుంచి మనం మాట్లాడుకుందాం. ఒక లీడర్ 3 స్టార్ ర్యాంక్ అచీవ్ చేశాడు అంటే మినిమం 1 lakh రూపీ ఆల్రెడీ మన న్యూయంగ్ సిస్టంలో అన్ని రకాల ఆదాయాలు కలుపుకొని సంపాదించాడు అని అర్థం. 1 lakh, 3 స్టార్ మీన్స్ 1 lakh. అదే 4 స్టార్ అయ్యాడు, 4 స్టార్ ర్యాంక్ సాధించాడు అంటే మన న్యూయంగ్ సిస్టమ్ ద్వారా మినిమం 2.5 lakh సంపాదించాడు అని అర్థం. అదే మన న్యూయంగ్ సిస్టంలో, న్యూయంగ్ బిజినెస్ లో ఒక లీడరు 5 స్టార్ అయ్యాడు అంటే మినిమం 5 lakhs అబోవ్ సంపాదించాడు అని అర్థం. మినిమం 5 lakhs అబోవ్ సంపాదించాడు అని అర్థం. అదే మన న్యూయంగ్ బిజినెస్ సిస్టమ్ ద్వారా మనకు ఒక లీడరు సిల్వర్ అయ్యాడు అంటే మినిమం 10 lakhs అబోవ్ అర్నింగ్స్ చేశాడు, ఆల్రెడీ 10 lakhs అబోవ్ సంపాదించాడు అని అర్థం సిల్వర్ అయ్యాడు అంటే. అదే నెక్స్ట్ ర్యాంక్, సిల్వర్ తర్వాత నెక్స్ట్ ర్యాంక్ రూబీ అయ్యాడు, ఒక లీడర్ రూబీ అయ్యాడు అంటే మినిమం 25 lakhs అర్న్ చేశాడు అని అర్థం. రూబీ అయ్యాడు అంటే మినిమం 25 lakhs అర్న్ చేశాడు అని అర్థం. అదే ఒక లీడరు మన బిజినెస్ సిస్టమ్ ద్వారా నెక్స్ట్ ర్యాంక్ డైమండ్ అయ్యాడు అంటే మినిమం 50 lakhs అర్న్ చేశాడు అని అర్థం. మినిమం 50 lakhs అర్న్ చేశాడు అని అర్థం. డైమండ్ తర్వాత ప్లాటినం మినిమం 1 crore, ఆల్రెడీ ప్లాటినం అయ్యాడు అంటే 1 crore సంపాదించేశాడు అని అర్థం. ప్లాటినం తర్వాత డైమండ్ అయ్యాడు అంటే నెక్స్ట్ ర్యాంక్ డైమండ్ అయ్యాడు అంటే మినిమం 2.5 crore సంపాదించాడు అని అర్థం. డియర్ లీడర్స్, 2.5 crore
డైమండ్ మీన్స్ అందుకే అంటున్నాను, ఇక్కడ ఏదైతే 3 మీ అప్పులు, అవసరాలు, కోరికలు ఈ 3 తీరడానికి మీరు డైమండ్ అయ్యారంటే అప్పటికి అవన్నీ కూడా తీర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకే డైమండ్ 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 అంటున్నాను. సో మరి డైమండ్ అవ్వాలి అంటే కంపల్సరిగా ఏదైతే ఈరోజు మనం గోల్డ్ అయ్యామంటే ఈ స్టెప్స్ ఫాలో అయ్యే మనం అయ్యాం. అదే రకంగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా డైమండ్ అవ్వాలి అంటే కంపల్సరిగా ఈ సిస్టమ్ ని ఫాలో అయ్యి తీరాలి. ఫాలో అయ్యి తీరినప్పుడే మనకు కంపల్సరిగా మీరు సక్సెస్ అవుతారు అండ్ డైమండ్ అయ్యేదానికి కూడా 100% అవకాశం అనేది ఉంది డియర్ లీడర్స్. కాబట్టి మరి ఇంకొకసారి దాన్ని చూసుకోండి. ఏమి మనకు బిజినెస్ లో మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి, మీకు ఆల్టర్నేటివ్స్ ఏమి ఉన్నాయి. ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న వాటిలో, మీ కళ్ళెదురుగా ఉన్న వాటిలో, మీకున్న అవకాశాల్లో న్యూ యంగ్ అవకాశం అనేది ఒకటి ఉంది. ఆల్రెడీ సక్సెస్ఫుల్ సిస్టమ్, సక్సెస్ఫుల్ ప్రొడక్ట్. ఈ రోజు మనకు వచ్చేసి విత్ ఇన్ 7 మంత్స్ అనేది ముగ్గురు గోల్డ్ అయ్యారు ఇక్కడ. మన ఫస్ట్ గోల్డ్ వచ్చేసి సౌత్ ఇండియాలో ఫస్ట్ గోల్డ్ మన అప్లయన్స్ గ్రేట్ లయన్ శ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ గోల్డ్ అచీవర్. సెకండ్ గోల్డ్ అచీవర్ మన కుదురు శ్రీనివాస్ గారు. థర్డ్ గోల్డ్ అచీవర్ ఖాదర్ గారు. సో ఈ రకంగా మనకు వచ్చేసి ముగ్గురు గోల్డ్ అయ్యారు, నలుగురు సిల్వర్లు అయ్యారు, 5 స్టార్లు ఉన్నారు, 4 స్టార్లు ఉన్నారు, 3 స్టార్లు ఉన్నారు. సో ఇటువంటి ఒక అద్భుతమైన సక్సెస్ ని సాధించారు అంటే ప్రతి ఒక్క లీడర్ ఇక్కడ సక్సెస్ సాధించిన ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ సిస్టమ్ ఏదైతే నేను ఇందాక చెప్పానో ఆ సిస్టమ్ ని ఫాలో అయ్యారు డియర్ లీడర్స్. ఆ సిస్టమ్ ని ఫాలో అయ్యారు. మరి డైమండ్ వరకేనా మన జర్నీ? డైమండ్ వరకు మనం జర్నీ చేసిన తర్వాత డైమండ్ తర్వాత మన కింద డైమండ్స్, మీరు డైమండ్ అయ్యారు, డైమండ్ అయిన తర్వాత మీ కింద డైమండ్స్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఆటోమేటిక్ గా మీరు క్రౌన్ అంబాసిడర్ వరకు వెళ్తారు. ఏదైతే మన డ్రీమ్, ప్రతి ఒక్కరి డ్రీమ్ ఉందో క్రౌన్ అంబాసిడర్ అయ్యారంటే మొత్తం 45 సిఆర్ మీకు వచ్చేసి టోటల్ కేవలం రివార్డ్స్. అన్ని రకాల ఆదాయాలు కలుపుకుంటే మోర్ దాన్ 100 సిఆర్ డియర్ లీడర్స్. క్రౌన్ అంబాసిడర్ మీరు అయ్యారంటే మోర్ దాన్ 100 సిఆర్ టార్గెట్ పెట్టుకోండి. 5 ఇయర్ 2 ఇయర్సా, 3 ఇయర్సా, 4 ఇయర్సా, 5 ఇయర్సా, ఒక 5 ఇయర్స్ లో ఖచ్చితంగా క్రౌన్ అంబాసిడర్ అయ్యే తీరాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోండి. డెసిషన్ తీసుకోండి, పని చేయండి. పని చేసే విధానం ఇప్పుడు చెప్పిన విధానం, ఏదైతే మనం ఇప్పుడు చెప్పున్నామో అదే విధానంలో, అంటే మీరు డెసిషన్ తీసుకోండి, కంపేర్ చేసుకోండి వేరే దాంట్లో. ఇప్పుడు నాకున్న అప్పులెన్ని, అవసరాలెన్ని, నా కోరికలు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ తీరడానికి మనకి ఎంత ఫాస్ట్ గా మనం ఇన్కమ్ చేయాలి. 1 ఇయరా, 2 ఇయరా, 20 ఇయర్సా? ఎస్, 20 ఇయర్స్ లో నేను ఒక ప్లాన్ కంపల్సరీ పనిచేసి నేను దీంట్లో సాధించగలను. బయట డియర్ లీడర్స్ నేను చెప్తున్నాను ఒక విషయం చూడండి. నేను కంపేర్ చేసుకున్న విషయం, న్యూ యంగ్ ని మిగతా ఏ కంపెనీ ప్లాన్ అయినా సరే వాటన్నిటిని పక్కన పెట్టుకుంటే అక్కడ 20 సంవత్సరాల్లో సాధించగలిగింది. మీరు 20 సంవత్సరాల పాటు ఒకే కంపెనీలో కంటిన్యూస్ గా పని చేస్తూ, సాధిస్తూ, హార్డ్ వర్క్ చేస్తూ, మీ టీం ని డెవలప్ చేసుకుంటూ సాధించగలిగింది ఇక్కడ కేవలం 5 సంవత్సరాల్లో, 4 నుంచి 5 సంవత్సరాల్లో సాధించగలరు. న్యూ యంగ్ బిజినెస్ ఆపర్చునిటీలో 4 నుంచి 5 సంవత్సరాల్లో మాత్రమే మీరు సాధించగలరు. బయట కంపెనీలో 20 సంవత్సరాలు కావచ్చేమో మీకు, అటువంటిది ఇక్కడ 4 నుంచి 5 సంవత్సరాలను సాధించగలరు. ఆ కంపారిజన్ నేను చేసుకున్నాను. కాబట్టి ఒకవేళ మీకు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే మీరు కూడా కంపేర్ చేసుకోండి. ఒక డెసిషన్ తీసుకోండి. కంపారిజన్ చేసుకున్న తర్వాత, నాలెడ్జ్ తీసుకున్న తర్వాత, అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి. స్ట్రాంగ్ డెసిషన్. ఒక్కసారి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే మనకు దానికి వెనకడుగు వెయ్యరాదు. చాలా బాగా చెప్తారు మీరావళి సార్ దీని గురించి, చాలా అద్భుతంగా చెప్తారు. సో సిల్వర్ అచీవర్ మీరావళి సార్. సో ఆ రకంగా మనకి డెసిషన్ తీసుకోండి, ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకు వచ్చేసి లెర్నింగ్, ఏదైతే లెర్నింగ్ ప్రాసెస్ ఉందో మీరు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్షన్ అనేది షో ద ప్లాన్. మీరు డైరెక్ట్ గా 1-to-1 చెప్తారా, ఫోన్ కాల్లో చెప్తారా, ఫేస్ టు ఫేస్ కలిసి పెన్ను పేపర్ తీసుకొని పేపర్ పైన రాసి చెప్తారా, లేదా జూమ్ మీటింగ్ అటెండ్ చేస్తారా, లేదా మీరే సొంతంగా జూమ్ మీటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేదా బోర్డు మీద చెప్తారా, ఎలాగైనా చెప్పండి. బట్ షో ద ప్లాన్ మస్ట్ గో ఆన్ ఎవ్రీ డే. ఈ రోజు లేదు అనకుండా కొత్త వ్యక్తులకి షో ద ప్లాన్ జరుగుతూనే ఉండాలి డియర్ లీడర్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. యాక్షన్ అనేది, షో ద ప్లాన్ అనేది చాలా, అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్. షో ద ప్లాన్ చూపించడం, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, మన బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం.
సో మన ప్రోడక్ట్ అనేది ఏదైతే ఉందో, ప్రోడక్ట్ అనేది ఆల్రెడీ ప్రూవెన్. ప్రోడక్ట్ గురించి మనం పెద్దగా మనం వాళ్ళకి కన్విన్స్ చేయాల్సిన, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బిజినెస్ ప్లాన్ ప్రమోట్ చేయండి, ఆటోమేటిక్గా ప్రోడక్ట్ వాళ్ళ ఇంట్లో వాడుకుంటారు. వాళ్ళు మెయిన్ ప్రమోట్ చేయాల్సినది బిజినెస్ ప్లాన్ ఎప్పుడైతే మనం ప్రమోట్ చేస్తామో ఆ బిజినెస్ లో భాగంగా ఆటోమేటిక్గా ప్రోడక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళు వాడుకుంటారు. సారీ. సో యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు యాక్షన్ చేసి మీ షో ద ప్లాన్ ఎప్పుడైతే మీరు డెవలప్ చేస్తారో ఆటోమేటిక్గా మీ టీం అనేది డెవలప్ అవుతుంది. మీరు ఇంతింతై వటుడింతై అన్న చందాన వచ్చేసి మీరు ఒక్కరిగా ఉన్న వాళ్ళు ఒకరి తర్వాత ఇద్దరు అవుతారు, ఇద్దరు తర్వాత 10 మంది అవుతారు, 10 మంది నుంచి 100 మంది టీం అవుతారు, 100 మంది నుంచి 1000 మంది టీం అవుతారు. ఇలా టీం పెరుగుతూ వెళ్తుంది. ఇలా పెరిగే టీంకి టీం సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ టీంకి మీరు సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అవసరమైన సందర్భంలో, అవసరమైన ప్రతిసారి, అవసరమైన ప్రతి చోట మీరు అనేది వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ వాళ్ళకి వచ్చేసి సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ డియర్ లీడర్స్. మరి ఎప్పుడైతే మీరు టీంకి సపోర్ట్ చేస్తారో అదే డూప్లికేట్ అవుతుంది. మీ టీంలో ఉండే లీడర్స్ కూడా వాళ్ళ టీంకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళ టీంలో వాళ్ళు నేర్పిస్తారు, ప్లాన్ గురించి, ప్రోడక్ట్ గురించి, ప్రతి దాని గురించి వాళ్ళ టీంలో, వెబ్సైట్ గురించి వాళ్ళ టీంలో వాళ్ళు నేర్పిస్తారు. ఇది ఇలాగే స్టెప్ బై స్టెప్, జనరేషన్ బై జనరేషన్. మీరు ఫస్ట్ నేర్చుకున్నారు, మీ డైరెక్ట్ రెఫరల్స్ అందరికీ నేర్పించారు, ఆ డైరెక్ట్ రెఫరల్స్ అందరూ నేర్చుకున్నారు, వాళ్ళ డైరెక్ట్ రెఫరల్స్ కి నేర్పించారు, వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళ డైరెక్ట్ రెఫరల్స్ కి నేర్పించారు. సో ఇలాగా స్టెప్ బై స్టెప్, జనరేషన్ బై జనరేషన్ ఎప్పుడైతే మనకి టీచింగ్ ప్రాసెస్ అండ్ డూప్లికేటింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుందో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మనకు వచ్చేసి టీం అనేది గ్రో అవుతుంది. మీ లక్ష్యం వైపు మీరు వడివడిగా అడుగులు అనేది మనకు పడడం అనేది, వేయడం అనేది జరుగుతుంది డియర్ లీడర్స్. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ సిస్టమ్ మనకి ఇలాగే డూప్లికేట్ అవ్వాలంటే మనము ఇంకొకటి ఏం చేయాలి, మనకు చాలా ఇంపార్టెంట్ అంశం ఇంకొకటి ఉంది. అది ఏంటంటే అసోసియేషన్. మీరైతే నేర్చుకున్న తర్వాత మీరు వడివడిగా అడుగులేసే మధ్యలో వచ్చేసి కొందరు వస్తారండి. కొందరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వ్యక్తులు వస్తారు. వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు కాదు. వస్తారు అంటే మీకు పరిచయం లేని ఎవరో బయట దేశాల నుంచో, దూర దేశాల నుంచో, దూర జిల్లాల నుంచో, దూర ప్రాంతాల నుంచో కాదండి. మీ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఆల్రెడీ మీ బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, గతంలో మీరు పనిచేసిన వాళ్ళు కావచ్చు, మీ పరిచయస్తులు కావచ్చు, మార్కెట్లో లీడర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మీరు ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తున్న మీ ప్రయాణంలో అడ్డుపుల్లలు అనేది వేస్తారు. నెగటివ్ థింకింగ్ పీపుల్, నెగటివ్ యాటిట్యూడ్ ఉన్న పీపుల్, నెగటివ్ యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ లూజర్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే వాళ్ళు ప్రతి ప్లాన్ లోను వెళ్ళడం, ఓడిపోవడం, ప్రతి ప్లాన్ లోను వెళ్ళడం, ఓడిపోవడం, అంటే ఇలా ఓడిపోయి వాళ్ళకి విన్నింగ్ మెంటాలిటీ కాదు, లూజర్ మెంటాలిటీ అనేది వచ్చేసి ఉంటుంది. లూజర్ మెంటాలిటీ అంటే మనం ఏ దాంట్లో పోయినా మనం ఓడిపోతున్నాం, మనం లూజ్ అవుతున్నాం, కాబట్టి దీంట్లో కూడా మనం లూజ్ అవుతాం అని చెప్పేసి వాళ్ళ మైండ్ లో వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళ మైండ్ లో వాళ్ళు ఫిక్స్ అయిపోయిన దాన్ని ఏం చేస్తారు, మీకు వచ్చేసి వాళ్ళు అంటగట్టడానికి ప్రయత్నిస్తారు. మీరు సక్రమంగా పని చేసుకుంటూ వెళ్తున్న మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేయడానికి మనం ప్రయత్నిస్తారు. రకరకాల మార్గాలు, ప్రోడక్ట్ గురించి నెగిటివ్ గా చెప్తారు, కంపెనీ గురించి నెగిటివ్ గా చెప్తారు, ప్లాన్ గురించి నెగిటివ్ గా చెప్తారు, ఎన్నో రకాలుగా చెప్తారు. కంపెనీకి సంబంధించిన ప్రతి అంశం పైన నెగిటివ్ గా చెప్తూ ఉంటారు, మీ చెవులో ఊదర కొడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అంటే దూరంగా ఉంచాలి. అసోసియేషన్, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ తో అసోసియేట్ అవ్వాలి. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్, విన్నింగ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ తో అసోసియేట్ అవ్వాలి. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మీరు కలిసి ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో మీ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించాలే కానీ ఈ నెగటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, లూజర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ప్రతి దాంట్లోనూ మనకి ఓటమి, నిరాశ, నైరాశ్యం వాళ్ళకు వచ్చేసి అణువున వచ్చేసి వాళ్ళకి ఉంటుంది. అది అటువంటి వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉండడానికే ప్రయత్నించాలి కానీ వాళ్ళ దగ్గరగా అనేది ఉండకూడదు. వాళ్ళతో టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు డియర్ లీడర్స్. అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా ఈ అంశం వల్ల, ఈ పాయింట్ వల్ల, ఇక్కడ ఈ నెగటివ్ అసోసియేషన్ వల్ల కొంతమంది చక్కగా చేస్తూ కూడా మధ్యలో అనేది వాళ్ళు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఒకవేళ మీరు నిరుత్సాహానికి గురయ్యారు, మీరు నిలబడిపోయారు,
ఒక ప్రయాణం సాగుతూ ఉంది, అందరూ కూడా ఒకటి చక్కగా ప్రయాణం చేసుకుంటూ ఒక రహదారిలో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే మనకి ఎవరో ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఆపాడు. ఆపుతుంటే ఆ ప్రయాణంలో మీరేం చేశారు? ఓహో, ఆగాల ఇక్కడ అని చెప్పేసి ఆ రహదారికి ఒక వైపుగా మనకొచ్చేసి నిలబడిపోయారు. అరే దూరం వెళ్తే మనకి ఆ ముందర వచ్చేసి ఏది సరిగా కనిపించడం లేదు కాబట్టి ఇటువైపు ఆగుదామని. మీరు ఆగారు కదా అని చెప్పేసి మిగతా ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఆగుతారా అండి? ఆగరు. మీరు ఆగిపోవచ్చు గాక, కానీ వేరే వాళ్ళు ఆగుతారా మీకోసం? ఆగరు. వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రయాణం కొనసాగించుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది నడుచుకుంటూ వెళ్తుంటారు, కొంతమంది స్లోగా నడుస్తూ ఉంటారు, కొంతమంది వేగంగా పరిగెడుతుంటారు. సో ఈ రకంగా ప్రయాణం అనేది కొనసాగిస్తూ ఉంటారు. కొంతకాలం తర్వాత చూస్తే మీతో పాటు ప్రయాణిస్తున్న వాళ్ళు వాళ్ళ లక్ష్యం వైపు ఎంతో దగ్గరగా వెళ్ళి ఉంటారు. ఆదాయం పరంగా కానీ, ర్యాంకుల పరంగా కానీ మంచి సక్సెస్లో ఉంటారు. కానీ మీరు మాత్రం నిలబడిపోయి అలా వెనకబడిపోతారు. కాబట్టి డియర్ లీడర్స్, నెగటివ్ సాంగత్యం, నెగటివ్ పీపుల్తో మీరు వచ్చేసి అసోసియేషన్ అనేది పెట్టుకోకండి. అలా నెగటివ్గా మాట్లాడే వాళ్ళని మాట తుంచేసి వాళ్ళని దూరం పెట్టండి. అటువంటి వాళ్ళు, నెగటివ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు జీవితంలో మనకి ఎంత ఎక్కువగా అసోసియేట్ అయి ఉంటారో మనల్ని వాళ్ళు పని చేయకుండా, మనం సక్సెస్ కాకుండా చేస్తారు. తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది అని చెప్పేసి మనం ఒకటి సామెత ఉన్నాం. ఆ రకంగా వాళ్ళకొచ్చేసి లూజర్ మైండ్ సెట్ ఉండడం వల్ల మనల్ని కూడా లూజర్గా వాళ్ళు చూస్తే వాళ్ళ అహం అనేది తృప్తి చెందుతుంది, వాళ్ళ ఈగో అనేది సాటిస్ఫై అవుతుంది. మీరు 10 మంది విన్నర్స్తో, ఒక 10 మంది విన్నర్స్ తోటి మీరు ఒక 6 నెలల పాటు ప్రయాణం చేశారనుకోండి. 10 మంది డైమండ్స్ తోటి ఒక 6 నెలల పాటు ప్రయాణం చేశారు, లేదా 10 మంది గోల్డ్ అచీవర్స్ తోటి మీరు ఒక 6 నెలల పాటు ప్రయాణం చేస్తారు అంటే మీరు 11వ వ్యక్తి అవుతారు. 10 మంది గోల్డ్స్ తోటి మీరు ప్రయాణం చేస్తే 6 నెలల పాటు మీరు 11వ గోల్డ్ అవుతారు. 10 మంది డైమండ్స్ తోటి మీరు 6 నెలల పాటు ప్రయాణం చేస్తే మీరు 11వ డైమండ్ అవుతారు. 10 మంది క్రౌన్ అంబాసిడర్ తోటి మీరు ప్రయాణం చేస్తే మీరు 11వ క్రౌన్ అంబాసిడర్ అవుతారు. అలా కాకుండా మీరు 10 మంది లూజర్స్ తోటి ప్రయాణం చేస్తే ఒక 6 నెలల పాటు మీరు 11వ లూజర్ అవుతారు. 10 మంది వెధవలతోటి మీరు ఒక 6 నెలల పాటు ప్రయాణం చేస్తే మీరు 11వ. డియర్ లీడర్స్, కాబట్టి మనకి ఇక్కడ మనము ఎటువంటి వాళ్ళతో సజ్జన సాంగత్యం ఏదైతే మనకుందో, ఒక అద్భుతమైన పదం ఉంది, మనందరికీ తెలిసిన పదం సజ్జన సాంగత్యం. అంటే మన సాంగత్యం అనేది ఎటువంటి వాళ్ళతో ఉండాలి అనేది నిర్ణయం అనేది ఎవరు తీసుకోవాలి అంటే మీరే తీసుకోవాలి. డియర్ లీడర్స్, మీరే ఆ నిర్ణయం అనేది తీసుకోవాలి. ఎటువంటి వాళ్ళతో ఉంటే నా భవిష్యత్తు బాగుంటుంది, ఎటువంటి వాళ్ళ మాటలు వింటే నా భవిష్యత్తు బాగుంటుంది, ఎటువంటి వాళ్ళ మాటలతో పాటు మనకు వచ్చేసి వాళ్ళు చెప్పింది మనం ఆచరిస్తే మనం సక్సెస్ అవుతాము, మనం ఒక డైమండ్ అవుతాము, క్రౌన్ అంబాసిడర్ అవుతాము. గోల్డ్ ఏముంది డియర్ లీడర్స్, ప్రతి ఒక్కరు మీరు కూడా అవుతారు. ఈరోజు మేము ముగ్గురం అయ్యాం, రేపు మీరు అవుతారు. ఏదైతే మన లయన్ ప్రసాద్ గారి డ్రీమ్ ఉందో 100 మంది కోటీశ్వర్లు, 100 మంది కోటీశ్వర్లు ఏదైతే ఉందో, మొన్న ఒక లీడర్ చెప్పారు 100 మంది కాదండి, కొన్ని వేల మంది ఇక్కడ కోటీశ్వర్లు కాబోతున్నారు ఈ న్యూ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా, మన లయన్ ప్రసాద్ గారు తెచ్చిన ఈ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా. ఎస్, వాస్తవం, 100% ట్రూ, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఒకటే, మీరు సాంగత్యం, ఎటువంటి ఎటువంటి వారి సంగతంలో ఉన్నారు మీరు, మీ సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ. సో ఈ విన్నింగ్, ఎప్పుడు కూడా విన్నింగ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు, పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు, గోల్డ్ సిల్వర్ అచీవర్ వాళ్ళతో పాటు ప్రయాణించండి, గోల్డ్ అచీవర్ వాళ్ళతో పాటు ప్రయాణించండి, మాట్లాడండి, డైమండ్ వాళ్ళతో పాటు మాట్లాడండి. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉండండి, అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ సలహాలు మీరు తీసుకోండి, ఇన్స్పిరేషన్ తీసుకోండి. అంతేగాని ఇంతవరకు ఏ ఒక్క కంపెనీలో కూడా ₹1 సంపాదించని వ్యక్తుల మనకు వచ్చేసి సలహాలు తీసుకుంటే ఆడు సంపాదించలేదు సరికదా, మీరు సంపాదించే మార్గంలో వెళ్తుంటే మిమ్మల్ని కూడా ఆపేస్తాడు, డియర్ లీడర్స్. చాలా 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 డేంజరస్, చాలా డేంజరస్. ఎవరు అంటే మనకు వచ్చేసి మనల్ని పక్కనే ఒక స్నేహితులుగానే ఉంటూ, మన అసోసియేట్స్గా ఉంటూ మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహా డేంజరస్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్రొడక్ట్, ఇంత అద్భుతమైన ప్లాన్, ఇంత అద్భుతమైన సిస్టమ్, సపోర్ట్ సిస్టమ్, ఇంత అద్భుతమైన అప్లయన్స్ లీడర్స్, ఒక కాంబినేషన్,
ఒక అద్భుతమైన కాంబినేషన్ అండి ఇది. మళ్ళీ మళ్ళీ దొరకదు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ అంటే ఇదే. ఎందుకంటే ఇక్కడ అన్ని అద్భుతంగా కుదిరాయి. ప్రతిసారి ఇలా కుదరదు. ఒకటి బాగుంటే ఇంకోటి బాగుండదు, ఇంకోటి బాగుంటే ఇంకోటి బాగుండదు, ఇంకోటి బాగుంటే ఇంకోటి బాగుండదు ప్రతి చోట. సో కాబట్టి డియర్ లీడర్స్, అప్లైన్ బాగుంటే ప్రోడక్ట్ బాగుండదు, ప్రోడక్ట్ బాగుంటే కంపెనీ బాగుండదు, కంపెనీ బాగుంటే ప్లాన్ బాగుండదు. ఏదో ఒకటి మనకి లోపాలు అనేది ఉంటాయి. ఎటువంటి లోపాలు లేకుండా ఒక అద్భుతమైన కాంబినేషన్ అనేది కుదిరింది. ఇటువంటి కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ కుదరదు. ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి మనకు అద్భుతమైన అవకాశం అనేది ఉంది. కాబట్టి డియర్ లీడర్స్, నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఒక మంచి సాంగత్యం, సజ్జన సాంగత్యం, ఏదైతే మనకి అచీవర్స్ ఉన్నారో అచీవర్స్ మైండ్ సెట్, విన్నింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో పాటు మాట్లాడండి, ఉన్న వాళ్ళతో ఇన్స్పిరేషన్ తీసుకోండి. కానీ మీరు నెగటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో దూరం ఉండండి. వాళ్ళతో పాటు ఉండకండి. ఎంత వీలైతే అంత దూరం అనేది వాళ్ళ ఉంచండి డియర్ లీడర్స్. సో ఈ రోజు మనం చేయాల్సింది ఏంటంటే, ఎలా అయితే నేను గోల్డ్ అచీవర్ అయ్యాను, ఎలా అయితే నేను గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేశాను, ఎలాగైతే నేను నా అప్పులు తీర్చుకుంటున్నాను, ఎలాగైతే నేను నా కోరికలు తీర్చుకుంటున్నాను, ఎలాగైతే నా అవసరాలు తీర్చుకుంటున్నానో, సో అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇప్పుడు చెప్పిన స్టెప్స్ అనేది ఫాలో అవుతూ ప్రతి ఒక్కరూ కూడా విన్ అవ్వాలని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అప్పులు తీర్చుకోవాలి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలి, వాళ్ళ డ్రీమ్స్ కోరికల్ని తీర్చుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ కోరికల్ని తీర్చాలి. అండ్ సుఖ సంతోషాలు, ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా మనకు వచ్చేసి వర్ధిల్లాలని, నేను వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాలని, అందరూ కూడా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, నేను ఈరోజు గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయ్యాను అంటే దానికి కారణం నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ లయన్ ప్రసాద్ గారు అండ్ ఈ కంపెనీ ఎవరైతే మన కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తారో మనకి శ్రీ అమర్దీప్ సింగ్ గారు, వాళ్ళిద్దరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. నన్ను ఈ భూమిపై తీసుకొచ్చిన నా తల్లిదండ్రులకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు డియర్ లీడర్స్, నా భగవంతునికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నేను ఈ రోజు ఈ స్టేజ్లో ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే దానికి మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్స్ నా టీం మెంబర్స్. నా టీంలో ఉన్న ప్రతి ఒక్క మెంబరు, ప్రతి ఒక్క కస్టమర్ కూడా నా ఈ సక్సెస్కి కారణం. అందరికీ కూడా నేను పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అద్భుతమైన లీడర్స్, అద్భుతమైన మోటివేటర్స్ నా టీంలో ఉన్నారు, అవుట్ స్టాండింగ్ పర్సన్స్ ఉన్నారు. సో వారందరూ కూడా నా ఈ సక్సెస్కి కారణం. డియర్ టీమ్ మెంబర్స్, హోల్ హార్టెడ్లీ I thank you all. Thank you, sir. Thank you. Over to you, sir. H.G. Rao garu. Ravichandra sir, over to you. Yes, sir. Thank you, sir. Wow. What a wonderful plan presentation, sir. Today, what a session, sir. Really great and awesome session. ఎంతమంది మీరు స్టార్టింగ్ నుంచి విన్నారో నాకు తెలియదు, కానీ స్టార్ట్ అవ్వడమే మన హెచ్జీ రావు సారు ఒక మంచి స్టోరీతో స్టార్ట్ చేశారు. అంటే ఏదైనా పని అప్పుడు అందులో కొన్ని టెక్నిక్స్ కానీ, అలాగే అందులో ఒక నిష్ణాతులుగా అంటే ఒక ఎక్స్పర్ట్ గా ఎట్లా అవుతారు అన్నది ఒక కట్టెలు కొట్టే ఒక కథతో స్టార్ట్ చేసిన ఈరోజు క్యూర్సెల్ ఖాదర్ సార్, వెరీ గ్రేట్ సార్, ఎక్సలెంట్ సార్, ఆసమ్ సార్. నేను మొదటి రోజు ఫస్ట్ టైం మేము తిరుపతిలో కలిసామండి. నాకు లయన్ సారు క్యూర్సెల్ ఖాదర్ సార్ని పరిచయం చేశారు. చూడండి, ఆయన పరిచయం చేసేటప్పుడే ఈయన పేరు క్యూర్సెల్ ఖాదర్ అని పరిచయం చేశారు. ఆయన డే 1 లోనే ఆయన పేరుకు సర్నేమ్ లాగా క్యూర్సెల్ ని ఆయన అటాచ్ చేసుకున్నారండి. ఎంతమందికి సాధ్యమవుతుంది ఇట్లాగా? డెడికేటెడ్ పర్సన్ క్యూర్సెల్. ఈ రోజు కూడా క్యూర్సెల్ ఖాదర్ సార్ అంటే తెలియని వాళ్ళు మన న్యూ యంగ్ లో ఎవ్వరు లేరు. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎంటైర్ మన ఇండియా సిస్టమ్ లో కూడాను. ఈయన చెప్పిన దాంట్లో మొదటగా అసలు నేను ఈరోజు ప్రతి పాయింట్ నోట్ చేశానండి. అసలు ఇలాంటి సెషన్ ని మీరు ఎన్ని వేల లక్షల రూపాయలు అంటే ఒక టైంనే కాదు, ఇలాంటి సెషన్స్ వినడానికి మనం ఎంతెంతో దూరం ట్రావెల్ చేయాలి, ఎక్కడికెక్కడికో వెళ్ళాలి. ఇలాంటి సెషన్ ని మనం వినాలి అంటే ఒక పెద్ద హాల్స్ ఇదే వేరే ఉంటుందండి. అలాంటిది
సక్సెస్ ని నేను ఎట్లా తీసుకున్నాను, సక్సెస్ కి మేము ఎలా దారిలో వెళ్ళాము, ఇది మేము చేసిన జర్నీ మీరు కూడా చెయ్యండి, మీరు అవుతారని చెప్పి ఆహాహా ఎంత మంచి మాటలు చెప్పారు. అసలు అవన్నీ ఏంటంటే అక్షర సత్యాలండి. ఆయన చెప్పిన ఏది కూడా ఒక్కటి కూడా పొల్లుపోకుండా ఏది కూడా తప్పుగా లేదు అక్కడ. మీరు ఫస్ట్ డెసిషన్ తీసుకోండి, సార్ మొదలుపెట్టింది, అలాగే దాన్ని ప్లానింగ్ చేయండి. డెసిషన్ ఓవర్. సార్ ఎలా చెప్పారంటే మొదటగా నేను అంటే క్యూర్సెల్ కాదర్ సార్, లయన్ సార్, ఓటీటీ శ్రీనివాస్ గారు, బాబా సార్, మేము నలుగురు మాత్రమే ఒక డెసిషన్ తీసుకున్నాం, ఎస్ అనుకున్నాం. తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎట్లా ప్లాన్ చేయాలి అనేసి మేము యాక్షన్ లోకి దిగిపోయాము. యాక్షన్ లోకి దిగిన తర్వాత మేము ఏమి చేయాలి, ఎలాంటి లీడర్స్ ని పిక్ చేసుకోవాలి, ఎలాంటి లీడర్స్ తో మనం మాట్లాడాలి, ఎలాంటి లీడర్షిప్ లో మనం ముందుకు వెళ్ళాలనేసి అక్కడ నుంచి మొదలు పెట్టారండి. ఎలాగంటే వన్ ఆన్ ప్లాన్స్ నుంచి వన్ ఆన్ ప్లాన్ నేను ప్లాన్ ని ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే అది జూమ్ లో అవ్వచ్చు, లేకపోతే పేపర్ పైన అవ్వచ్చు. నేను ఫస్ట్ ఎక్స్పర్ట్ అవ్వాలి, అయిన తర్వాత నేను నా టీం మెంబర్స్ కి చెప్పాలనేసి ఆ చెప్పడం కానీ, అలాగే డూప్లికేషన్ అవ్వండి, తర్వాత అలాగే మన టీం సపోర్ట్ చేయండి, మీరు మాట్లాడండి. ఇలాగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా సారు ఎంత బాగా చెప్పారంటే, సారు మళ్ళీ చెప్పారండి, నొక్కి చెప్పారు. ఎవరైతే అప్లైన్ ఉంటారో అప్లైన్ ని మీకు ఒక మంచి విషయాలకి మాత్రమే తీసుకోండి. సార్ నాకు ఒక ఐడి క్రియేట్ చేయడానికి కానీ ఇలాంటి దానిలకు కాదండి. మీరు ప్లాన్ ప్రెజెంటేషన్ ని కొన్ని వందల సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు ఒక పర్ఫెక్ట్ అయిపోతారు. మీ అప్పుల కోసం, కోరికల కోసం, అవసరాల కోసం, మీ ఫ్యామిలీ అవసరాల కోసం అసలు ఎంత బాగున్నాయండి ఈ మాటలు. నాకు అప్పులు ఉన్నాయి, ఎట్లా తీరాలి, ఎస్ దీంట్లో చేయండి. నా కోరికలు ఉన్నాయి, అవి తీరాలి, ఎస్ మీరు ఇందులో కష్టంగా పర్ఫెక్ట్ గా చేయండి. నా అవసరాలు తీరాలి, నా ఫ్యామిలీ అవసరాలు తీరాలి, నేను ఫ్రీ అయిపోవాలి. చివరిలో సార్ ఏమన్నారంటే అష్టైశ్వర్యాలతో మీరు వర్ధిల్లాలి అన్నారు. ఎంత మంచి ఇదండి అది. అలాగే సార్ చెప్తూ ఏం చెప్పారంటే 3 స్టార్ నుంచి మొదలు పెట్టారు, వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తుంటారు అన్నది. 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ అట్లాగా ఇప్పుడు సార్ వాళ్ళు అచీవ్ అయిన గోల్డ్ ర్యాంక్ వరకు వాళ్ళు ఎంత సంపాదించారో చెప్పారు. ఎస్ అది అక్షర సత్యాలు, నిజాలు. అదైన తర్వాత డైమండ్ అవుతే, ఎందుకు మనం డైమండ్ అంటామంటే, డైమండ్ అవుతే అక్కడికి ఆల్ ది మీరు కోరుకున్న అష్టైశ్వర్యాల్లో ఆల్మోస్ట్ ఆ 8 ఐశ్వర్యాలు వచ్చేస్తాయి. తర్వాత ఎస్ఎస్ఆర్ సార్ గురించి కూడా చెప్పారు. వెబ్సైట్ లో మనకి ఈ టెక్నికల్ సెషన్ ని నిజంగా బుధవారం ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళు చాలా వరకు ఇంకా మీరు సిస్టమ్ లోకి రానట్లేనండి. టెక్నికల్ సెషన్ మీరు నేర్చుకోవాలి, మీరే పర్ఫెక్ట్ అవ్వాలి, మీరు ఖచ్చితంగా అందులో నిష్ణాతులు అవ్వాలి. ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో దీంట్లో 4-5 సంవత్సరాలు మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఒక అసోసియేషన్, ఎలాంటి అసోసియేషన్ అంటే మిమ్మల్ని వెనక్కి లాగే అసోసియేషన్ కాదండి, మిమ్మల్ని పైకి తీసుకుని వెళ్ళే అసోసియేషన్ తో ఉండండి. 6 నెలలు సావాసం చేస్తే మీరు వారవుతారు, వారు వీరవుతారు అనేది ఒక నానుడి మనకుంది. అలాగా మీరు ఒక మంచి అసోసియేషన్ తో మీరు ఎవరు చేయి పట్టుకున్నారో ఒకసారి చూడండి. ఒక డైమండ్ చేయి పట్టుకున్నారు, 6 నెలలు అయిపోతే మీరు డైమండ్ అయిపోతారు. ఎందుకు అయిపోతారంటే అయిపోతారు అంతే. అలాగే మీరు ఒక గోల్డ్ చేయి పట్టుకున్నారు, 6 నెలలు ట్రావెల్ చేసే సిస్టమ్ ని మీరు చూస్తారు, ఆటోమేటిక్ గా మీరు 6 నెలలు కాకపోతే 7 నెలలు అయిపోతారు. ఇలాగా మీరు నేర్చుకున్న దాన్ని ప్లాన్ ప్రెజెంటేషన్ లో పెట్టండి. షో ద ప్లాన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్, 100 షో ద ప్లాన్స్ అన్నారు సార్. ఇది 100% కరెక్ట్ అండి. ఎందుకు అంటే మనం ఎన్ని ప్లాన్స్ షో చేస్తామో, మనకి నెట్వర్క్ సిస్టమ్ లో ఒక ఫార్ములా ఉందండి. ఎంత మందిని చేస్తే ఎంతమంది మన కింద సైన్ అప్ చేస్తారు, మనతో పాటు వర్క్ చేస్తారు, వాళ్ళు దాంట్లో మళ్ళీ ఎంతమంది మనలాగా డూప్లికేషన్ అవుతారు అన్నది. డూప్లికేషన్ చేయాలండి. మనం నేర్చుకున్న దాన్ని మన కింద మన టీంలో డూప్లికేషన్ అన్నది ఖచ్చితంగా చేయాలి. వాళ్ళని మనకులాగా జెరాక్స్ అంటారు కదా, జెరాక్స్ సిస్టమ్ ని మనం పెట్టుకోవాలి. మనకులాగా క్యూర్సెల్ కాదర్ సార్ లాగా కొంతమందిని తయారు చేశారు సార్. అందులో మీరావాలి సార్ ఒకరు,
సార్ ఎలాగా వర్కింగ్ సిస్టమ్ ఉంటారో సార్ని అలా వర్కింగ్ సిస్టమ్ లో పెట్టేశారు, అయిపోయింది, ఒక పని అయిపోయింది సార్కి. అలాగా చేస్తూ వెళ్ళిన పనులనే సార్ చెప్పడం నిజంగా సూపర్ అండి. నెగిటివ్ పీపుల్ కి దూరంగా ఉండండి. ఇది చాలా 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 జాగ్రత్త అయిన విషయం. ఇది డోంట్ అసోసియేట్ విత్ నెగిటివ్ పీపుల్. వాళ్ళు నెగిటివ్ పీపుల్ అంటే నేను నెగిటివ్ అని వాళ్ళు బోర్డు వేసుకొని ఉండరండి. వాళ్ళు చెప్పే మాటలు మనమేమో ఉత్సాహవంతంగా పొద్దున్న లేసి ఈ మీటింగ్ వినేసి ఎగ్జైటెడ్గా ఉంటాం. ఆడిపోతే ఏముంది లేరా వాళ్ళు చెప్తానే ఉంటారు, బే అది ఏమి నడవదు అని అంటే అక్కడికి అయిపోతుంది. చాలు, ఒక్క డ్రాప్ ఆఫ్ నీలి చుక్క మనకి తాగే వాటర్ గ్లాస్ లో ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ ఆ చుక్క పడితే చాలండి, అది కల్మషం అయిపోతుంది. కాబట్టి బీ అవేర్ ఆఫ్ నెగిటివ్ పీపుల్. మీకి ఇలాగా ఇంకా మీరు ఆ ఉత్సాహంతో ఫైర్ గా ఉండాలి అంటే యూ షుడ్ అసోసియేట్ విత్ ఓన్లీ పాజిటివ్ పీపుల్. సజ్జన సాంగత్యం, వాళ్ళతోనే ఉండండి. తా చెడ్డ కోతి వనమంతా చేర్చిందని కూడా సార్ చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ మాటలు మిమ్మల్ని ఉన్న నిజాల్ని చెప్పడానికండి. ఫైనల్ గా మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళతో మీరు ఉండకండి. మిమ్మల్ని ఫైనల్ గా పైకి అంటే మిమ్మల్ని సక్సెస్ చేయడానికి, లీడర్ అనే వాళ్ళు మిమ్మల్ని సక్సెస్ చేయడానికి దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని సిస్టంలో తీసుకొని వస్తున్నారు. సో మీరు ఆలోచించే పని లేదు, మీరు రీసెర్చ్ చేయాల్సిన పని లేదు. ప్రోడక్ట్ అల్టిమేట్, ప్లాన్ అల్టిమేట్, బిజినెస్ ప్లాన్ అంతకన్నా అల్టిమేట్, ఇంకేం కావాలి అల్టిమేట్ కి? సో యూ బికమ్ ఏ అల్టిమేట్. మీరు అల్టిమేట్ గా తయారవ్వండి, మీరు సక్సెస్ అవ్వండి. సక్సెస్ అయిపోతున్నారు అంతే. వాట్ ఏ గ్రేట్ సెషన్ సార్, ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ, ఆసమ్ సార్, చాలా చాలా బాగుంది ఈ రోజు, నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఎనీవే, థ్యాంక్స్ టు థ్యాంక్ యూ సో మచ్. entire system, thanks to entire system, especially our great mentor, our great leader, special our manandariki beloved successful leader, the great Sri Lion Prasad sir. First of all అందరూ ఆయనకి ఎంత థ్యాంక్స్ ఎందుకు చెప్తారంటే ఇంత మంచి సిస్టమ్ ని ఆయన ఫస్ట్ మొదటగా అర్థం చేసుకొని మనకి ఇచ్చారు. అలాగే వెరీ వెరీ మనకి మొదటి నుంచి కూడా ట్రైనింగ్ సిస్టమ్స్ ఇస్తున్న మన శ్రీనివాస్ సార్ కావచ్చు, అలాగే బాబా సార్, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా మన అందరం కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ అమర్దీప్ సార్ కూడా. సార్ థ్యాంక్ యూ సార్. క్యూర్సెల్ కాదర్ సార్, వండర్ఫుల్ సెషన్, వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. Yes sir, we can conclude sir. Yes sir.